మీ తలను పైకెత్తుకున్నది అంటే తలను పైకెత్తుకున్నది అన్న మాటకి ఎన్నో అవమానాల్లో మనం తలదించుకునే పరిస్థితులు, తలదించుకునే స్థితిగతులు ఎన్నో మనకు వచ్చి తలెత్తుకోలేని పరిస్థితులు మనల్ని వెంటాడుతాయి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఈ తలను పైకెత్తేవాడిని నేనే. ఈ అవమానాల మధ్యలో, బంధకాల మధ్యలో ఉన్నా ఈ అవమానాలను కలిగించేది మీకు విడుదల సమీపించి ఉన్నదట. ఏ ఒక్క ఆటంకాలు వచ్చిన మనం ఇబ్బందుల్లో ఇరుక్కొని అప్పులు అనే సమస్యల మధ్యలో కూరుకుపోయి, అనారోగ్యమైన సమస్యలు కూరుకుపోయి లేగలేని పరిస్థితులు మనల్ని కృంగతీసి ఉండొచ్చు. కానీ ఇదే కాలంలో ప్రభు చెబుతున్నారు, నీకు విడుదల సమీపించి దేనికి భయపడవద్దు, ధైర్యంగా నువ్వు ముందు కొనసాగించగలవు. నీ వల్ల ఏ పని జరగకపోయినా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. నువ్వు నడవలేని స్థితిలో కూడా నడిపిస్తాడు. ఎటువంటి బాధలు నిన్ను ఎంతమంది నిన్ను బాధించినా వారి యొక్క బాధలన్నింటి నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీకు తృప్తిని, సమాధానాన్ని కలగచేస్తాడు. కానీ నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉదయకాలమున నా ప్రభువా నన్ను విడిపించాయి అని దేవుడు అడగగలిగితే ఇప్పుడే దేవుడిని విడిపించి నీ కుటుంబంలో శాంతి, సమాధానాలను, ఆనందాలను అనుగ్రహించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇదే కాలం మాటలు దీవించి దేవుడు ఆశీర్వదించుగాక.